నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు వేడెక్కిన తిరుమల కొండలు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం భక్తులకు ఊరటనిచ్చింది. మధ్యాహ్నం వరకు వేడెక్కిన తిరుమల కొండలు ఉక్కపోతతో సతమతమైన భక్తులకు ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురవడంతో తిరుమల ప్రాంతం చల్లబడిపోయింది. వర్షం కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లో మాడవీధుల్లో ఉన్న యాత్రికులు వర్షం నుంచి రక్షణ కోసం తీతీదే ఏర్పాట్లు చేసిన షెడ్లలో ఆశ్రయం పొందారు. వర్షం తీవ్రతతో కొన్ని చోట్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అయితే ఉదయం నుంచి ఎండలతో ఇబ్బంది పడ్డ భక్తులకు ఈ వర్షం ఉపశమనాన్ని అందించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి అంత్యపుష్కరాలు ఘనంగా ముగిశాయి. మే 21న త్రివేణి సంగమంలో ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి పుష్కర స్నానం ఆచరించి వైభవంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖ పాల్గొని పుష్కర స్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సరస్వతి అంత్యపుష్కరాలు 12 రోజుల పాటు కాళేశ్వర క్షేత్రానికి దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో 12 రోజులు 8 మంది వేద పండితులు వివిధ రకాల ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పుష్కరాల చివరి రోజు తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమం ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుష్కర పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నదీ తీరం వద్ద సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజించారు. దంపతి స్నానాలు, పితృతర్పణాలు, పిండ ప్రదాన పూజలు నిర్వహించారు. నదీ ప్రవాహంలో దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాది పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. త్రివేణి సంగమం సరస్వతి అంత్యపుష్కరాలలో ఆలయ అధికారులు లోక కళ్యాణార్థం ఏర్పాటు చేసిన హోమాది పూజలు 12 రోజుల పాటు వైభవంగా జరిగాయి. పుష్కర మహోత్సవ చివరి రోజు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలోని శివ కళ్యాణ మండపం వద్ద యాగశాలలో 8 మంది వేద పండితుల మంత్రోచ్చారణలతో లఘు చండీ హోమం, మహాపూర్ణాహుతి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడంతో మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. భక్తులతో ఆలయ క్యూ లైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. వేసవి సెలవులు సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని సుమారు 50,000 మంది భక్తులు దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి సోదరి
అడవివరం గ్రామ పొలిమేర దేవత మరడిమాంబ అమ్మవారి ద్వైవార్షిక పండుగ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. అమ్మవారి పూజారి గాంధీనగర్లోని చదరంపట్టు వద్ద నుంచి అమ్మవారి ప్రతిమను శిరస్సున ధరించి ఊరేగింపుగా బయలుదేరారు. వందలాది మంది గ్రామస్తులు అమ్మవారిపై దుష్టశక్తులు దాడి చేయకుండా కర్రలతో రక్షణ కవచంగా నిలిచి ఊరేగింపును కొనసాగించారు. దారి పొడవునా మహిళలు అమ్మవారికి జలాభిషేకాలు నిర్వహించారు. పండ్లు, పలహారాలు, సారె సమర్పించి అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. పాత గోశాల కూడలిలోని పొలిమేర వద్ద 3 సార్లు ప్రదక్షిణ చేసి శ్రీనివాసనగర్లోని ఆలయం వద్ద అమ్మవారిని కొలువు తీర్చడంతో పండుగ పరిసమాప్తమైంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మరడిమాంబ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలోని పద్మనాభునిపేటలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత శ్రీ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించారు. గుంటూరు నుంచి వచ్చిన 60 మంది సేవకులతో జ్యోతి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి జ్యోతుల ఊరేగింపులో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకులోని గుట్టపై గల హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత భక్తులు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. సుమారు 3000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి పౌర్ణమి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది.
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి రావులపాలెం కెనరా బ్యాంక్ అధికారులు 32 లక్షల విలువైన బస్సును బహుకరించారు. ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా ఆలయానికి బ్యాంక్ అధికారులు బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ బస్సును భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రకు వెళ్ళి రావాలనేది భక్తుల కోరిక. అందుకే ప్రతి ఏటా చార్ధామ్ యాత్రకు బయలుదేరే భక్తుల సంఖ్య పెరుగుతోంది. రవాణా సదుపాయాలు ఇంకా మెరుగుపడని చార్ధామ్ యాత్ర యువకులకైతే సులభమే, కానీ కాస్త వయసు పైబడిన వారికి మాత్రం నిజంగా కష్టసాధ్యంగానే ఉంది. చార్ధామ్ యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తడంతో రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. జోషిమఠ్ మార్వారి మార్గంలో 8 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేదార్నాథ్, గోవింద్ ఘాట్స్, జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ మార్గం, కేదార్నాథ్ వెళ్లే దారిలోని సోన్ ప్రయాగ్ మార్గాల్లో తరచూ వాహన రద్దీ కొనసాగుతోంది. వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో యాత్రికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులు ముందుగానే రద్దీని దృష్టిలో ఉంచుకొని వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఉత్తరాఖండ్ అధికారులు. హైదరాబాద్కు తలమానికంగా నిలుస్తుంది పాలరాతితో నిర్మితమైన కట్టడం. అది 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమైంది. నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. శ్రీనివాసుడి దివ్య విగ్రహ రూపం భక్తులను సమ్మోహితుల్ని చేస్తోంది. హైదరాబాదులో భక్తుల పేరుతో అర్చనలేవి జరగని ప్రత్యేక ఆలయం ఏదైనా ఉంది అంటే ఇదొక్కటి. ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో 280 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మొహబ్బత్ పహాడ్. ఆ తర్వాత అది నౌబత్ పహాడ్ గా మారింది. ఈ నౌబత్ పహాడ్ కొండకు జతగా ఉన్నదే కాలా పహాడ్. కాలా పహాడ్ కొండపై 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది బిర్లా మందిర్. హైదరాబాద్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ బిర్లా మందిర్. బిర్లా ఫౌండేషన్ ఈ ఆలయాన్ని నిర్మించింది. బిర్లా మందిరాన్ని ద్రావిడ, రాజస్థానీ, ఉత్కల నిర్మాణ శైలిలో సమ్మేళనంగా రూపొందించారు. సుమారు 2000 టన్నుల స్వచ్ఛమైన తెల్లటి మార్బుల్ రాయితో నిర్మితమైంది బిర్లా మందిర్. రాజస్థాన్ నుంచి తెప్పించిన దాదాపు 2000 టన్నుల స్వచ్ఛమైన పాలరాతితో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. బిర్లా మందిరంలో 11 అడుగుల ఎత్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొలువయ్యుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం నల్లరాతితో ప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి రూపొందించిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. 1966లో మొదలైన ఈ ఆలయ నిర్మాణం 1976 నాటికి పూర్తయింది. అంటే నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. ఈ 2026కు ఈ బిర్లా మందిరం 50 ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. బిర్లా మందిర్లో సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ బిర్లా మందిర్కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ఆలయం ప్రారంభమైన నాటి నుంచి భక్తుల పేరు మీద గాని, బిర్లా కుటుంబ సభ్యుల పేరు మీద గాని ప్రత్యేక పూజలేవీ నిర్వహించరిక్కడ. పూజలన్నీ లోక కళ్యాణం కోసమే నిర్వహిస్తుంటారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.